వృషభ రాశి వారు సెప్టెంబర్ 28, 29, 30వ తేదీల్లో ఒక్క రూపాయి బిళ్ళతో మీరు గనక రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే ఆ రూపాయితో మీరు కోట్ల రూపాయలను సంపాదించుకునేటటువంటి అవకాశం అనేది తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఒక్క రూపాయేలే అని చెప్పేసేసి పక్కన పడేయకుండా ఆ రూపాయి ద్వారాగా కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకోవాలి ఏంటి అనేది వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి చాలా అరుదుగా దొరుకుతాయండి. కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇలాంటి వీడియోస్ అనేవి మీ కంట పడవు. అంతకన్నా అదృష్టం ఉంటే తప్ప మీరు పూర్తిగా వినలేరనమాట. కాబట్టి పూర్తిగా చూసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారందరూ కూడా. వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహం అన్నమాట. లక్ష్మీదేవి అంటే సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు, అలాగే కోట్ల ఆస్తులకు అధిపతి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ ధనానికి కానీ, బంగారానికి కానీ, ధాన్యానికి కానీ, అదృష్టానికి కానీ ఎటువంటి లోటు అనేది ఉండదన్నమాట. అంతటి అదృష్టం అనేది మీ యొక్క రాశికి అధిపతిగా ఉండటం అనేది నిజంగా ఈ వృషభ రాశి వారి యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు కూడా చాలా మంచివారండి. వీళ్ళు కూడా బాగా కలుసుబాటు కలిగినటువంటి వ్యక్తులు అనమాట. అంటే జీవితంలో వీరికి చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో, మానసిక సమస్యలతో ఎంతగానో సతమతమైపోతూ ఉన్నారు. అయినా కూడా వీరికి ఉన్నటువంటి అదృష్టవశాత్తు ఈ మాత్రమైన తిండికి కానీ, బట్టలకు కానీ, జరుగుబాటుకు కానీ అలా జరిగిపోతుంది అనంటే అది వీరి యొక్క అదృష్టం అనే చెప్పుకోవచ్చు. వీరి యొక్క మంచితనం అనే చెప్పుకోవచ్చు అనమాట. లేకపోతే ఈ వృషభ రాశి వారు పడ్డ బాధలనేవి సామాన్యమైనవి కాదండి. చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలనేవి వీరు అనుభవించి ఉన్నారని చెప్పుకోవచ్చు. వృషభము అంటే మనకు ఎద్దు. అంటే ఎద్దు మనకి చూసినట్లయితే కష్టానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. ఈ ఎద్దును చూడండి, వ్యవసాయానికి అంటే రైతు పొలం తీసుకెళ్ళినప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా సాయంత్రం పొద్దుపోయే వరకు కూడా ఈ ఎద్దు అనేది కష్టపడుతూనే ఉంటుంది. అంటే బరువులు అన్నీ కూడా మోస్తూ ఉంటుందన్నమాట. చాలా అలసిపోతుంది. ఎంత అలసిపోయినప్పటికీ కూడా అది విశ్రాంతి తీసుకోవటానికి కుదరదు. విశ్రాంతి తీసుకుంటే పని అనేది ఆగిపోతుంది. కాబట్టి దాని యొక్క అలసట సంగతి అది నోరు తెరిచి చెప్పుకోలేదు. చెప్పుకున్నా కూడా అక్కడ వినేవారు కూడా ఎవ్వరు ఉండరన్నమాట. తినటానికి తిండి కూడా సరిగ్గా ఉండదండి. ఏదో కాస్తంత గడ్డి తినేసేసి దానితోటే అంటే ఆ వచ్చినటువంటి శక్తితోటే ఎంతో చాకిరీ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. అలాగా ఆ యొక్క కష్టానికి గుర్తుగా ఈ ఎద్దు అంటే అలా ఉండటం వల్లనే ఆ రైతుకు ఎంతో లాభం అనేది ఉంటుంది. అది లేకపోతే ఆ రైతుకు అనేది జరగదనమాట. కానీ అది భరించేటటువంటి బరువు, బాధ్యత ఇదంతా కూడా దాని మనసుకు మాత్రమే తెలుసనమాట. ఎందుకంటే మనుషుల మీదన్న కష్టాలు పడ్డా నోరు తెరిచి ఒకరికొకరం చెప్పుకుంటాము. మన కష్టాన్ని, మన బాధను వ్యక్తం చేసుకుంటాము. అది ఎదుటివారు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినప్పటికీ కూడా. కానీ ఇవేంటంటే మూగజీవులు అంటే ఎద్దులు ఇవేంటంటే వాటికి మాట్లాడటానికి నోరు కూడా ఉండదు. మాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మేము కాసేపు కూర్చుంటాము అని ఇలా చెప్పవన్నమాట. ఎందుకంటే చెప్పినా కూడా వాటి ఘోషను వినేవారు ఎవ్వరూ లేరు. కాబట్టి దేవుడు భగవంతుడు నోరు తీసేసి చాలా మంచి పని చేశారండి. ఎందుకంటే నోరు తెరిచి చెప్పుకున్నా కూడా ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు. కాబట్టి చెప్పినా కూడా వృధా అన్నమాట. కాబట్టి అలా ఒక్కొక్కసారి ఉండటమే, అట్లా నోరు లేకుండా పుట్టటమే ఒక అదృష్టమేమో అనిపిస్తుందన్నమాట మూగజీవులను చూసినప్పుడు. అలాగా ఈ వృషభ రాశి వారు కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నారు. కొంతమందికి చెప్పుకున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో, మేము ఇలా బాధలు పడుతున్నాము, చేస్తున్నాము అది ఇది అని చెప్పేసేసి. కానీ వీరి బాధను ఎవ్వరూ కూడా ఆలకించల. కనీసం పట్టించుకోల. అసలు విన్నారో లేదో కూడా తెలియదనమాట. ఒకవేళ వింటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసిన వాళ్ళు, లేకపోతే వీరికి ఇంతే జరగాలే
అని చెప్పేసేసి సంతోషపడే వాళ్ళే తప్ప వీరిని ఎవ్వరూ కూడా ఆదరించి హక్కున చేర్చుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక నుంచి వీరేంటంటే వీరిని వీరు నమ్ముకోవటం మొదలుపెట్టారు. జనం ఏంటి అన్న ఒక అవగాహన అనేది ఈ వృషభ రాశి వారికి వచ్చిందనమాట. అయితే వీరిలో ఉన్నటువంటి మంచితనం వల్ల వీరికి ఎవరు సహాయం చేయకపోయినా కూడా ఈ వృషభ రాశి వారు ఏంటంటే సహాయం చేయటానికి ముందుగా ఉంటారనమాట. ఎందుకంటే మరి ఎదుటివారికి వీరికి తేడా ఉండాలి కదా! అలాగా ఈ వృషభ రాశి వారు ఏంటంటే ఎదుటివారితో పోలిక అనేది పెట్టుకోకుండా మంచిని మాత్రమే పంచేటటువంటి వ్యక్తులనమాట. వీరు ఎవ్వరి జోలికి పోరు, ఎవ్వరిని కదిలించుకోరు. వీరికి తెలిసిందల్లా ఏంటంటే ప్రేమించటం, అమాయకంగా ఉండటం, నమ్మటము, బాధపడటం ఇంతవరకు మాత్రమే వీరికి తెలుసనమాట. కానీ వీరెవ్వరి జోలికి పోరు. వీరి జోలి ఎవరన్నా వస్తే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది వస్తుందనమాట. ఎంతగా వీరు అసలు అంటే వీరికి నచ్చదనమాట అసలు ఆ విషయం అనేది. వీరి విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే వీరికి వచ్చే కోపాన్ని ఆ భగవంతుడు కూడా తీసేయలేడనమాట. అంత కోపం వచ్చిద్దనమాట. ముఖ్యంగా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే వీరికి నచ్చదు. వీరికి ఏదన్నా ఎదురు మాట్లాడే నచ్చదు. అలాగా వీరికి ఏదన్నా సలహాలు ఇచ్చిన వీరికి ఏంటంటే చాలా కోపం అనేది వృషభ రాశి వారికి ముక్కు మీదే ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి తొందరపడతారు. అంటే విషయాన్ని ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకోకుండా వెంటనే కోప్పడుతూ ఉంటారనమాట. అలా కోపం వల్ల వీరు కొన్ని ఇబ్బందులను తెచ్చుకునే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు బయట వారైతే మన విషయాల్లో జోక్యం చేసుకున్నా అలాంటి వాళ్ళ మీద కోప్పడినా దూరం పెట్టేసిన ఇబ్బంది అనేది ఏమీ లేదండి. ఎందుకంటే బయటవారు మనకు అంతగా సలహాలు ఇవ్వరు కాబట్టి. కానీ ఒక్కొక్కసారి ఇళ్లల్లో వాళ్ళు మన కోసం ఒక మంచి సలహా అనేది ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనం కూడా మనుషులం కాబట్టి ఏదో ఒక సందర్భంలో తప్పు పొరపాటు అనేది తెలియకుండా చేస్తూ ఉంటాము. కాబట్టి అలా ఇళ్లల్లో వాళ్ళు సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాలను తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మనకేంటంటే బాగుంటుందన్నమాట. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. ప్రతి దానికి కూడా కోపం అనేది అన్ని సందర్భాలలో కరెక్ట్ అనేది కాదు. ఒక్కొక్కసారి కోప్పడే కాడ కోప్పడాలి కానీ ప్రతిసారి మితిమించినటువంటి కోపం ఏంటంటే కొన్ని అనార్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఆ పొరపాటును సరిచేసుకుంటే మీకు మంచిదనమాట. ఎందుకంటే మనకి తెలియని వాళ్ళు అవ్వచ్చు లేదా మనకన్నా చిన్నవాళ్ళు అవ్వచ్చండి. ఒక మంచి సలహా అనేది ఇచ్చినప్పుడు అది తెలిసిన వారైనా తెలియని వారైనా చిన్నవారైనా పెద్దవారైనా ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు వారి దగ్గర తీసుకోవటంలో ఏమాత్రం కూడా తప్పు అనేది లేదనమాట. కాబట్టి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఏంటంటే మీ యొక్క ఆవేశాన్ని కొంచెం తగ్గించుకుంటే మీ జీవితానికి అసలు తిరుగు అనేది ఉండదనమాట. మీ కోపమే మీకు శత్రువుగా మారుతుంది. కాబట్టి కాస్తంత కోపాన్ని సరిచేసుకోండి. ఇక మీరు వచ్చేటప్పటికి ఈ 3 రోజుల్లో ఈ రూపాయి బిళ్ళతో ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన మీ యొక్క సుడే తిరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వృషభ రాశి వారేంటంటే గత కొంతకాలంగా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతోటి, అప్పుల సమస్యలతోటి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. వీరికేంటంటే ధనం అనేది చేతికి అందినట్లే అందుతుంది కానీ వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు కూడా నెత్తి మీద పడిపోయి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి వచ్చి చాలా సతమతమైపోతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది అయిపోతూ ఉంటుందన్నమాట. కనీస చిన్న చిన్న అవసరాలకు కూడా డబ్బు అనేది లేక. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఏంటంటే మనకి దేవీ నవరాత్రులు కూడా స్టార్ట్ అయినాయి కదండి. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మీరేంటంటే ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. అంటే మనకి ఆది, సోమ, మంగళ ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీరు చూసుకొని ఒకరోజు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి రూపాయి బిళ్ళతోటి. ఎందుకంటే రూపాయి అనేది ఇక్కడ ఎందుకంటే పెద్ద పెద్ద కోటేశ్వరులైనా సరే వారి యొక్క తొలి సంపాదన, మొట్టమొదటి సంపాదన అనేది రూపాయి దగ్గర నుంచే మొదలవుతుందన్నమాట. మనం ఎన్ని మెట్లు కట్టుకొని ఎంత పైకి ఎక్కాలన్నా కూడా దానికి మొదటి మెట్టు ఎక్కిన కాడి నుంచే మనం పైకి ఎక్కగలుగుతాం అనమాట. అలా రూపాయి ఏంటంటే మనకు మొదటి మెట్టు లాంటిదనమాట. కాబట్టి ఆ రూపాయి బిళ్ళతో పరిహారం ఏంటంటే మిమ్మల్ని కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఇలా చేసేసుకోండి. ఈ దేవీ నవరాత్రుల్లో మనం ఏంటంటే అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో పూజలు చేసుకుంటూ ఉంటాం భక్తి శ్రద్ధలతోటి. అలా చేసుకున్నప్పుడు అమ్మవారి పాదాల దగ్గర అమ్మవారి స్వరూపంగా భావించి మీరు ఈ రూపాయి బిళ్ళను తీసుకోండి. ఆ రూపాయి బిళ్ళను మీరేంటంటే కాస్తంత పసుపు నీటితో కానీ లేదా పాలతో కానీ శుద్ధి చేసి తర్వాత నీటితో శుద్ధి చేయండి. ఎందుకంటే ఎన్నో వందల మంది చేతులు మారి ఆ రూపాయి అనేది
అనేది మన చేతికి వస్తుందనమాట. ఒక్కొక్కసారి కీడులో ఉన్నవాళ్ళు తాగుతూ ఉంటారు. ఇట్లా ఎంతమందో తాగుతూ ఉంటారు కాబట్టి అలా పసుపు నీటితో కానీ, పాలతో గానీ శుద్ధి చేయటం వలన ఆ రూపాయికి ఉన్నటువంటి కీడు దోషాలన్నీ కూడా తొలగిపోయి పవిత్రంగా మారుతుందనమాట. ఇక ఆ రూపాయి బిళ్ళను అమ్మవారి స్వరూపంగా భావించి ఒక తమలపాకు తీసుకొని, ఆ తమలపాకు మీద ఈ రూపాయి బిళ్ళను పెట్టేసేసి, చిటికెడంత పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు వేసేసి, చక్కగా మీరేంటంటే ఆ రూపాయి బిళ్ళ మీద కుంకుమ ఉంటుంది కదండీ! కుంకుమను తీసుకొని అభిషేకంలాగా చేయాలనమాట. అంటే కుంకుమ పూజలాగా చేయాలనమాట. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే బొటన వేలు, అలాగే మనకు ఉంగరపు వేలు, మధ్య వేలు ఈ 3 వేళ్ళ సహాయంతోటి కాస్తంత కుంకుమను తీసుకొని ఆ రూపాయి బిళ్ళ మీద అట్లా వేస్తూ ఉండాలి. కొంచెం కొంచెం కుంకుమ అనేది వేస్తూ ఉండాలన్నమాట. కుంకుమ పూజలాగా. అలా వేసేటప్పుడు మీరేంటంటే ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోండి. అలా మీరు 3, 5, 7, 11, 48 సార్లు 108 సార్లైనా అట్లా చేస్తూ మీరు అలా ఆ మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. అలా చెప్పుకుంటూ మనసులో కూడా మీ యొక్క కష్టాన్ని, సంకల్పాన్ని చెప్పుకోండి. అంటే దేనికోసం చేస్తున్నారు ఏంటి అనేది. అమ్మా, మాకున్నటువంటి కష్టాల నుంచి మమ్మల్ని బయటపడేయమ్మా. మేము ఆర్థికంగా బాగా సంపాదించుకునేలా చెయ్యి. మాకున్న అప్పులు తీర్చుకునేలా చెయ్యి. ఒక మంచి ఇల్లు కట్టుకునేలా చెయ్యి. లేదా బంగారం కొనుగోలు చేసుకునేలా చెయ్యి. జీవితంలో మేము బాగా సంపాదించుకునేలా చెయ్యమ్మా. నీ యొక్క ఆశీస్సులు ఉంచు. మనశ్శాంతిని కలిగించు. టెన్షన్స్‌ని తగ్గించు. మమ్మల్ని ప్రశాంతంగా ఉంచమ్మా తల్లి అని చెప్పేసి చక్కగా చెప్పుకుంటూ ఆ కుంకుమని ఆ రూపాయి బిళ్ళ మీద వేస్తూ ఉండండి. అలా వేస్తూ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చెప్పుకోండి. ఇలా చెప్పుకోవటం వల్ల ఏంటంటే మీ యొక్క తీరని ఎంత మొండి కోరికైనా సరే తప్పకుండా తీరుతుందనమాట. అమ్మవారికి కుంకుమ పూజ అంటే అంత ఇష్టం అనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇది నియమనిష్టలతో చేయాల్సి ఉంటుంది. ఇలా మీరేంటంటే ఆడవారు చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, అమ్మవారిని ఆ రోజు ఏ అవతారం అయితే అట్లా ఆ రూపంలో అలంకరణ చేసుకొని చక్కగా అమ్మవారికి పూజించుకోవటము, అలాగే దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని చక్కగా దర్శించుకోవటం అవ్వచ్చు. ఇలా అమ్మవారి పాదాల చెంత తమలపాకు మీద ఈ రూపాయి బిళ్ళ పెట్టేసేసి అమ్మవారి స్వరూపంగా భావించి ఇలా మనం చెప్పుకున్నట్లు ఈ కుంకుమ పూజ అనేది చేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందనమాట. ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయండి. అలాగే ఆడవారు చక్కగా నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోవద్దు. పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగు బట్టలు వేసుకోండి. అలాగే కాళ్ళకు పసుపు రాసుకోవటము, నుదుటిన కుంకుమ పెట్టుకోవటం, పాపిట్లో కుంకుమ పెట్టుకోవటం, తలలో పువ్వులు పెట్టుకోవటము, చేతులకు గాజులు వేసుకోవటం, కాళ్ళకు మెట్టెలు పట్టీలు పెట్టుకోవటం, ఇలాంటివన్నీ ఇంటి ఇల్లాలు ఎంత అమ్మవారిలాగా కళకళలాడుతూ ఉండాలండి. అలా ఆ ఇంటి ఇల్లాలు ఎంత కళకళలాడుతూ ఉంటుందో, ఎంత నవ్వుతూ తిరుగుతూ ఉంటుందో ఆ ఇంటికి అంత బాగా కలిసి వస్తుందనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి. ఆడవారు చేయకూడని 5 రోజులైతే చేయకూడదు. ఇంట్లో పొరపాటున కూడా నాన్ వెజ్ అనేది వండకూడదు. ఈ గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు విరబోసుకోవటం, తలకు నూనె పెట్టుకోవటం ఇలాంటి పనులు చేయకూడదనమాట. ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని ఇలా చేయండి. ఆ ఒక్కరోజు చేసే ఒక్కరోజు. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి, దోషాల నుంచి మీరు బయటపడవచ్చనమాట. అలా చేయండి. అలా ఆ రూపాయి బిళ్ళని మీరు దసరా పూర్తయ్యే వరకు అమ్మవారి యొక్క పాదాల చెంత అలాగే ఉంచేసేసేయండి. ఇక దసరా పండగ పూర్తయింది అని అనుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసుకెళ్ళి మీ యొక్క బీరువాలో మీకు డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు కదండీ! ఆ ప్లేస్‌లో ఈ రూపాయి బిళ్ళను పెట్టేసేసేయండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే అమ్మవారి యొక్క రూపంగా భావించినటువంటి ఆ రూపాయితో అట్లా పెట్టడం వలన బీరువాలోకి అమ్మవారు వచ్చినట్లు, మన ఇంట్లో ఆ తల్లి తిష్ట వేసుకొని కూర్చున్నట్లనమాట. బీరువాలోకి ఏంటంటే డబ్బు వస్తూనే ఉంటుంది. కావాలంటే మీరు గమనించండి. అప్పటిదాకా బీరువాలో డబ్బు తక్కువగా ఉంది, లేకపోతే బంగారం తీసుకున్నా కూడా తాకట్టులోకి వెళ్ళిపోతుంది. ఇలా భావించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైనటువంటి రూపాయి బిళ్ళను తీసుకెళ్ళి మీరు అలా ఉంచడం వలన బీరువాలో డబ్బు అనేది విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆ రూపాయి అయస్కాంతంలాగా ఆకర్షిస్తుందనమాట. అలాగే బంగారానికి కానీ ఇట్లా దేనికి కూడా లోటు అనేది ఉండదు. బీరువాలో డబ్బులు లెవ్వు అని అనుకున్న వాళ్ళకి 4 దిక్కుల నుంచి కూడా ధనద్వారాలు అనేవి తెరుచుకొని మీ
బీరువాలోకి డబ్బు వచ్చి పడతాయి. అంత సంతోషంగా మీరు ఉండటం అనేది జరుగుతుందనమాట. కాబట్టి చక్కగా మీకు ఈ 3 రోజుల్లో ఈ పరిహారం అనేది చేసేసి మనం చెప్పినట్లుగా చేయండి. ఆ యొక్క తిరుగులేని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఒక్క రూపాయితో మీ యొక్క తలరాతను మార్చుకోవచ్చని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ రూపాయి కోట్ల రూపాయలను తెచ్చిపెడుతుందని చెప్పటంలో కూడా అంతకన్నా సందేహం లేదు. కాబట్టి వృషభ రాశి వారు తప్పనిసరిగా ఈ 3 రోజుల్లో ఈ పరిహారం అనేది చేసి చూడండి. దాని యొక్క ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అలాగే మీరేంటంటే కాస్తంత ఆవుకు కూడా ఆహారంగా ఏదన్నా తినిపించండి. ఆవు కావచ్చు, లేదా ఎద్దు కావచ్చు. ఇట్లా ఏదన్నా ఆహారంగా తినిపిస్తూ ఉండండి. ఎద్దు కూడా మనకేంటంటే ఎద్దుకు కూడా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఉంటుందండి. కొంతమంది ఇళ్ళ దగ్గర ఎద్దు బొమ్మలు కూడా తగిలించుకుంటూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏంటంటే బాగా కలిసి వస్తుందన్నమాట. ఎద్దు అనేది ఒక అదృష్టానికి, ఒక కలుసుబాటుకు గుర్తుగా చెప్పుకోవచ్చనమాట. కాబట్టి అలా మీరు ఏదైనా ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి. ఇంట్లో కూడా చక్కగా ఇలాంటి తిథుల్లో పూజ చేసుకోండి. ఈ దేవీ నవరాత్రులు అనేవి చాలా శక్తివంతమైనవన్నమాట. ఇలాంటివి మళ్ళీ మనకు పదే పదే రావు. కాబట్టి ఈ ఈ దేవీ నవరాత్రులను చక్కగా మీరు ఉపయోగించుకోండి. ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజైనా సరే మీరు రూపాయి బిళ్ళతో ఇలా చేయటం వలన మీ యొక్క అన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారండి. ఆ తల్లి ఈ నవరాత్రుల్లో మీరు ఆర్భాటంగా పూజ చేయకపోయినా పర్వాలేదు. భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, ఆ తల్లి మీద నమ్మకంతో, ప్రేమతో మీరు ఆ తల్లిని తల్లి అని పిలిస్తే తప్పకుండా పలుకుతుంది. మీ యొక్క కొండంత కష్టాన్ని కూడా వెంటనే తీసేస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. వృషభ రాశి వారికి కలిసి వస్తుందండి. మీకు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా బాగుంటుంది. వ్యాపారం చేసేవారికి కానివ్వండి, ఉద్యోగం చేసేవారికి కానివ్వండి, అలాగే విద్యార్థులకు కానివ్వండి, అందరికీ బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది బాగుంటుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రేమించిన వ్యక్తులు దూరమైన వాళ్ళు దగ్గరయ్యే అవకాశం అనేది ఉంటుంది. ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. నచ్చిన వారితో కాసేపు మాట్లాడి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. నచ్చిన వారిని కలుసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. డబ్బు అనేది కూడా చేతికి అందుతుంది. అయితే మీరు మాత్రం డబ్బు మాత్రం దయచేసి నమ్మి ఎవ్వరి చేతికి ఇవ్వద్దు. ఇస్తే మాత్రం ఆ డబ్బు ఇక మీ చేతికి రావటం అనేది చాలా కష్టమవుతుందన్నమాట. అనవసరంగా లేనిపోని సమస్యల్లో ఇరుక్కుపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్తంత డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలా చేయటం వలన మీకైతే బాగుంటుందండి. కాస్త మీరు ఈ మధ్య ఆరోగ్యం కూడా కొంచెం బాగోవట్లేదు. ఆరోగ్యం విషయంలో దృష్టి పెట్టండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు అవసరము. కాబట్టి ఎక్కువగా నిద్రపోవటము, చక్కగా తినటం ఇలాంటివి చేయండి. ప్రశాంతంగా ఉండండి. ఇందాక చెప్పినట్లుగా కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకుంటే మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. వృషభ రాశి వారు ఏం చేయాలి, ఈ రూపాయి బిళ్ళతో ఈ పరిహారం ఏంటి, అలాగే మీరు మార్చుకోవాల్సినటువంటి మార్పులు, చేర్పులు ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. దానివల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృషభ రాశి వారు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ ఇచ్చి, షేర్ చేసి సపోర్ట్ చేయటం వలన మనకి అంటే కష్టంలో ఉన్న వారికి ఇవి చేరే అవకాశం అనేది ఉంటుందండి. దానివల్ల భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో సహాయం చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.